హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ ముందుకు ఒక మంచి సబ్జెక్ట్. ప్రస్తుతం మన భారతదేశంలో మహాకుంభమేళ జరుగుతుంది. దాదాపు 40 కోట్ల మంది భక్తులు స్నానమాచరించడానికి వచ్చారు. మరి ఈ మహాకుంభమేళ అంటే ఏంటి? అది ఎలా సృష్టించబడింది? ఎందుకు సృష్టించబడింది? ఎవరు సృష్టించారు? దీనివలన ఏంటి అసలు అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు మన దేశంలో మహాకుంభమేళ జరుగుతుంది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళ రేపు ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. ఇది ఎలా తేదీలు నిర్ణయించారు, ఎందుకు నిర్ణయించారు, ఇది ఎలా జరుగుతుందన్నది మనం ముందు తెలుసుకుందాం. అసలు కుంభమేళ అంటే ఏమిటి తెలుసుకుందాం. కుంభం అంటే అమృత భాండం, అంటే అమృతం ఉన్నటువంటి ఒక పాత్ర. మేళ అంటే జాతర. అసలు ఇది ఎలా వచ్చింది అంటే, పూర్వము క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆ సాగరంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక పాత్ర ఉద్భవించింది. ఆ పాత్రలో అమృతం ఉంది. ఈ అమృతం కోసం రాక్షసులు, దేవతలు పోరాడుకుంటున్నారు. ఆ సమయంలో ఆ పాత్రలో నుండి 4 చుక్కలు, అమృతపు చుక్కలు నేల మీద పడ్డాయి. నేల అంటే మన భారతదేశంలో ఉన్న నదులు, యమున, గంగా, కావేరి, గోదావరి ఇలాంటి నదుల్లో పడ్డప్పుడు ఆ అమృతపు చుక్కలు ఆ నదులలో పడ్డప్పుడు ఆ నీరు పునీతమైపోయింది, పవిత్రమైపోయింది. అటువంటి పవిత్రమైన నదులలో స్నానం ఆచరిస్తే మనకు పుణ్యం కలుగుతుంది, జబ్బులుంటే మాయమైపోతాయి, మనం ఏమైనా పాపాలు చేస్తుంటే మసైపోతాయి. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని జరిపిస్తారు. అయితే ఈ యొక్క కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి 45 రోజుల పాటు సాగుతుంది. దీనికి తేదీలు ఎలా నిర్ణయిస్తారు అంటే, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు యొక్క కదలికలను బట్టి మన పంచాంగకర్తలు లెక్కలు కట్టి తేదీలు నిర్ణయిస్తారు. అయితే ఈ కుంభమేళాలు రెండు రకాలు ఉన్నాయి. అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటిది మహాకుంభమేళ. కుంభమేళకు మహాకుంభమేళకు ఏంటి తేడా? 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ, 144 సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళ. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తే అటువంటిది 12 సార్లు, అంటే 12 × 12 144. ఇప్పుడు మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటిది మహాకుంభమేళ. అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చిందనమాట. ఇది మనం చాలా అదృష్టవంతులం. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ మనం చూస్తున్నాం. మళ్ళీ వచ్చే 144 సంవత్సరాలు మనం కాదు కదా, మన పిల్లలు కూడా చూడరు. కాబట్టి ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులం. అయితే ఈ మహాకుంభమేళలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది. అక్కడ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది, అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అయితే మరి ఈ కుంభమేళను మొట్టమొదట ఎవరు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు అనేది చూడాలి. ఇందులో 2-3 కథనాలు ఉన్నాయి. ఒకటి, హర్షవర్ధనుడు అనేటువంటి రాజు క్రీస్తుపూర్వం 644 సంవత్సరాల క్రితం ఆయనకు నీరు అంటే చాలా పవిత్రమైనది, దైవంతో సమానమైనది. ఆ నీటిని మనము దైవంగా భావించాలి. ఆ నీటి వల్లనే మనం తాగలుగుతున్నాం, ఆ నీటి వల్లనే మనం స్నానమాచరిస్తున్నాం, ఆ నీటి వల్లనే పంటలు పండిస్తున్నాం. దైవంగా భావించాలి అనుకొని ఆయన కుంభమేళ సృష్టించాడని ఒక కథనం. మరొక కథనం ఏంటంటే, ఇప్పుడు వాడుకలో ఉన్నది, ఆది శంకరాచార్యుల వారు, ఆయనకు నీటి మీద భక్తి ఎక్కువ, చాలా భక్తి ఎక్కువ.
ఆయన ఏం చేశాడంటే దేశంలో ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, ఇంకా భక్తి ఉన్న వాళ్ళందరినీ గంగానది ఒడ్డున ఉన్న ఒక వేదిక ఏర్పాటు చేసి నీటి యొక్క ప్రాముఖ్యతను, విశేషాన్ని తెలియపరిచి అక్కడ నుండి ఈ కుంభమేళ ప్రారంభమైందనేది ఒక కథనం అన్నమాట. ఇప్పుడు వాడుకలో ఉన్నది ఆది శంకరాచార్యుల వారు జరిపిందే అసలైన కుంభమేళ అని మనం అనుకుంటున్నాం అన్నమాట. ఆ అమృతపు చుక్కలు నేల మీద, అనగా నేల మీద ఉన్న నదులలో పడ్డాయన్నాం కదా. ఆ నదులు ఏమిటి అంటే హరిద్వారలో ఉన్నటువంటి గంగా, ఉజ్జయినిలోని క్షిప్ర, నాసిక్లోని గోదావరి, యమున. ఈ నదులలోని నీళ్లు అమృత తత్వాన్ని సంతరించుకుంటాయట. అదే కుంభమేళ సమయం. కాబట్టే ఆ సమయంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ సమయాన్ని ఎలా నిర్ణయిస్తారు చెప్పాను కదా. సూర్యచంద్రులు బృహస్పతి కదలికలను బట్టి నిర్ణయిస్తారని మీకు చెప్పాను కదా. ప్రస్తుతం ఈ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది, సౌకర్యాలు ఏర్పాటు చేసింది. దాదాపు 35 నుంచి 40 కోట్ల మంది భక్తులు వచ్చి స్నానమాచరిస్తున్నారు, భజనలు చేస్తున్నారు, సాధువులు వస్తున్నారు, మేధావులు వస్తున్నారు, పండితులు వస్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు వస్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కళకళల భక్త జనంతో కళకళలాడిపోతోంది. ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మనము అభినందించాలి. ఈ 144వ సంవత్సరం యొక్క మహాకుంభమేళ జరుగుతున్నందుకు, ఈ సమయంలో మనం ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. మళ్ళీ మరో మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.